హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజిసేవ పే. సో ఈరోజు వీడియోలో రీఛార్జెస్ సంగతి చూద్దాం. మొబైల్ యాప్లో రీఛార్జెస్ చేయాలంటే వాలెట్ 1లో డబ్బులు ఉండాలి. వాలెట్ 1లో డబ్బులు ఉన్నాక మీరు ఇక్కడ పైన చూడండి, మొబైల్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత ప్రీపెయిడ్ రీఛార్జ్ అంటే మొబైల్స్కి సంబంధించి పోస్ట్ పెయిడ్ తలకి ఒక సిమ్స్కి ఒక దాన్ని కూడా మీరు చేయొచ్చు. అలాగే డిటిహెచ్ కూడా మీరు చేయొచ్చు. సో మీరు ఏ ఆపరేటర్ అన్నది సెలెక్ట్ చేసుకుంటారు, ఏ స్టేట్ అన్నది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత కింద ప్లాన్స్ షో చేస్తాయి. ఓకే, ఆ ప్లాన్స్ బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. అదర్వైజ్ మీకు ఆ ప్లాన్స్లో ఏమైనా డౌట్ ఉంది అంటే వాటి యొక్క ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ చెక్ చేయండి. సేమ్ అదే రీఛార్జ్ ఇక్కడ కూడా అవుతుంది. సో ఇక్కడ నేను 153 సెలెక్ట్ చేశాను. 153 చేయాలి అంటే 253 అన్నది వాలెట్లో ఉండాలి. 100 రూపీస్ మినిమం బ్యాలెన్స్ కాబట్టి. సో యాజ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ చేస్తాను, సక్సెస్ అయిపోతుంది. సో ఈ రీఛార్జ్ ఇందులో చేస్తే ఏంటంటే ఇన్స్టెంట్గా మీకు విత్ ఇన్ సెకండ్స్లో రీఛార్జ్ అన్నది అవుతుంది. ఎటువంటి పెండింగ్ ఇష్యూ ఉండదు. 99.9% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చేసిన రీఛార్జ్ సక్సెస్ అయిందా లేదా అన్న స్క్రీన్ షాట్ ఇక్కడ డిస్ప్లే చేశాను, చూసారు కదా. 100% సక్సెస్ రేట్.